దేనికి ప్రిన్సిపల్? అదే ఏ క్యాంపస్? అంటే మీరు ఏం చేస్తుంటారండి? వేరే బ్రాంచ్. అంటే ఇప్పుడు బేసిక్గా స్టూడెంట్ చనిపోతే రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదా అండి మీకు? మార్నింగ్ నుండి ఇక్కడ ఎక్కడ మనకు కనిపిస్తలేదు కదండి. నేను వేరే బ్రాంచ్ లో మరి వేరే బ్రాంచ్ మీరు వస్తారు, ఆ బ్రాంచ్ డీజీఎం సార్ ఉన్నాడు వస్తుంది. ఏడి ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందండి? ఇన్సిడెంట్ అసలు ఎట్లా జరిగింది చెప్తారా మీరు? మీకు ఏమైనా ఐడియా ఉందా? మరి లేనప్పుడు ఇక్కడ ఏం చేస్తారండి? సార్ మీరు పొద్దున్నే ఉదయం 7 గంటల నుంచి రెక్కి నిర్వహిస్తున్నారు. దేనికి? తండ్రి ఎవరో తెలుసా? తల్లి ఎవరో తెలుసా? ఇక్కడ చెప్పండి ఎవరు? ఇవ్వండి. ఈమెవరు తెలుసా మేడం? తెలుసు. ఒక్క మాట పొద్దున ఎందుకు రెక్కి ఎందుకు చేస్తున్నారు? మీరు రెక్కి ఎందుకు చేస్తున్నారు? మీ ఫోటో అవునండి. 7 గంటలు అక్కడ నుంచి 7 గంటల నుంచి చూస్తున్నారు. మీరు రిపోర్ట్ రాసుకుంటున్నాం. మీరు రెక్కి ఎందుకు చేస్తున్నారండి? ఇవ్వండి. మేనేజ్మెంట్ మేనేజ్ చేయమని పంపించిందా? వాడు ఏ మినిస్టర్ అన్నా కానివ్వండి, ఆంధ్రాలో పగిలిపోతుంది. ఇది తెలంగాణ. ఊరుకునేటోడు ఎవ్వడు ఉండడు. ఒక్కొక్క క్యాంపస్ లో రౌడీలు పెట్టి నడిపిస్తున్నాడు దొంగనా కొడుకు వాడు. ఏం 1,00,000 ఫీజు తీసుకున్నాక మీకు కాంపౌండ్ చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఉండవా? తల్లి బిడ్డ తల్లి మీరు రెక్కి ఎందుకు నిర్వహిస్తున్నారు? మీరు రెక్కి నిర్వహించారు. ఇద్దరు 100 ఫోన్లు చేశారు, మీరు చేశారు. నేను చూశాను. ఇంకా ఇద్దరు ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కలే. మీరు రెక్కి ఎందుకు నిర్వహిస్తున్నారు? ఈయన మా పక్కన ఎందుకుంటున్నాడు? రిపోర్ట్ రాస్తుంటే కాపలని చూస్తున్నాడు. మీరు ఎందుకు రెక్కి నిర్వహిస్తున్నారు? మీ తల్లిని పలకరించారా? శ్రీనివాస్ గారు చెప్పండి సార్. ప్రిన్సిపల్ గారు మీకు నమస్కారం. తండ్రిని ఒక మాట పలకరించారా? మీరు ఒక బ్రాంచ్ కి హెడ్. తండ్రిని పలకరించారా? ఆ క్యాంపస్ ప్రిన్సిపల్ దాని మీద ఎఫ్ఐఆర్ కావాలి. తల్లి 7 గంటల నుంచి తిరుగుతారు. మీరు రెక్కి ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇక్కడ కాల్ చేశారా? ఏమన్నా ఫోన్ చేసి మీ బాబుకి ఇలా జరిగింది ఏమైనా కాల్ చేసి వచ్చారా ఎవరన్నా? బాబు చనిపోతే పద్ధతి ఏమైనా ఉందా? మీరు చేసిన పని తలుపులు తీసున్నాయి సార్. మీరు తిరిగినందుకు కాదు సార్. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు సార్. ఇదిగోండి మీరు పోయారు పిల్ల. మీరు ఒక బ్రాంచ్ మేనేజర్, 1000 మంది పిల్లలకి లీడర్. మీరు ఇలా ఉంటే ఉపయోగం. డబ్బులు కానీ తీసుకోండి. 10 లక్షలు ఇస్తాడు. ఇదిగోండి ఇదిగోండి తీసుకోండి తీసుకోండి. ఇదిగో నాది కూడా తీసుకో. నా బిడ్డను తెచ్చి ఇదిగో తీసుకో. నా బిడ్డని ఎంత కావాలి ఇస్తా. పలకరించారా? 1000 మందిని మెయింటైన్ చేశారు మీరు. మీ కాలేజీలో పిల్లలు కాదండి. మీ కాలేజీలో పిల్లలు సార్. మీరు దయచేసి మీరిద్దరూ రెక్కి ఎందుకు నిర్వహిస్తున్నారు? మీ కాలేజీ యాజమాన్యానికి మీరు ఏం తెలియజేయాలి? ఇంతవరకు ఒక ఫోన్ జరిగిందా? ఫోన్ చేశారా? ఇది చెప్పండి నాకు. ఈ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మీడియాలో ఏమొచ్చినా మాకు అనవసరం. మీ అబ్బాయి మా అబ్బాయి గురించి మీరు చచ్చిపోయాడు అమ్మా ఇలా జరిగిందని ఓదార్చితే ఇవ్వండి. మేము ఇవన్నీ మాడేవాళ్ళం కదా సార్, గొడవలు పెట్టుకునే వాళ్ళం కాదు. ఇవ్వండి చదువుకుంది 10th క్లాస్. ఇవ్వండి ఈవి 10th క్లాసే. వాళ్ళ పిల్లల్ని చదివించాలని ఎక్కడి నుంచి పంపించారు సార్? హైదరాబాద్ వచ్చారు. నేను ఎక్కడ వచ్చా? ప్రిన్సిపల్ గారు మర్డర్ చేసేసి తప్పించుకుండేమో నా డౌట్. పిల్లగాని మీదికిందా నాకు అదే డౌట్. మీరే చంపిరు. ఎందుకంటే గోడల చుట్టూ పెడతాడు ఎవడన్నా సీసీటీవీ కెమెరాలు. మరి అవి పెట్టిర్రా మీరు? మీ కాలేజీలలో గోడలు చుట్టూ ఉన్నాయా? మరి ఉంటే లోపలికి బయటకు వచ్చేదేమన్నా పిల్లగాని చూపించరా మీరు? ఏడు చూపించారు? కిందికి దిగేది చూపించారు కానీ బయటికి లోపలికి పోయేది గోడ దుంకేది చూపించరా మీరు? చూపించలేదు. ఎందుకు? మాకేం చెప్పారు ఫస్ట్ మీరు? తలుపుకి తాళాలి. కిందకి దిగేటప్పుడు కనీసం వాడికి ఒక వాచ్మెన్ ఉండాలి కదా, వాడికి ఒక వ్యక్తి ఉండాలి కదా. ఏమైపోయాడు దిగేటప్పుడు? మీరు దూకారని చెప్తున్నారు. అసలు అంత మనుషులు ఏం చేశారు? డబ్బులు ఏం చేశారు?
సార్ ఇవన్నీ కాదు సార్. మీకు దండం పెడదాం సార్. ఏం చేస్తున్నారు మీ మేనేజ్మెంట్? ఒకటి చెప్పండి సార్, మీరు ఎవరు మాట్లాడు. 7 గంటల నుంచి నేను మిమ్మల్ని సార్ మీకు సార్ మీ కాల్ పట్టుకుంటాను సార్. మీరు నిజంగా మీరు 100 మంది పిల్లలకి ప్రిన్సిపల్ అయ్యి ఉంటే ఈ తల్లిదండ్రుల్ని చూసైనా మీకు ఏం మళ్ళీ జరిగింది సార్? మేము ఏం ఆశించట్లేదు. పిల్లలు పోయాక మాకేంటి సార్? మాకు ఈ ఏడవాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు. ఈ తల్లి ఎలా వాళ్ళకి తెలియట్లేదు. ఈ తండ్రి చూస్తూ ఉన్నామంటే మేము బాధలు ఉన్నారు, మేము సార్ అది పద్ధతి కాదు సార్. మీ మీద మాకేం కోపం లేదు సార్. మీ బ్రాంచ్ లో విధానం లేదు సార్. మీరు ఎవరికి చేరేస్తారు? ముందు రోజు ఏం జరిగింది సార్? 20వ తారీఖు ఏం జరిగింది అసలు? కనీసం మేము 20వ తారీఖు పొద్దున్నే వస్తే కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు. ఏం జరిగింది? మధ్యాహ్నం దాకా మమ్మల్ని, రమేష్ ఆ ప్రిన్సిపల్ పేరు, 4 దాకా మమ్మల్ని అంటే మిమ్మల్ని రెక్కి పంపించిండు. మంచి మర్యాద మాట్లాడిన ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నా, మార్చిడి దగ్గర ఉన్నా. మేము అలా చేస్తాను. మేనేజ్మెంట్ సార్ కానీ మేము కనీసం మీ అబ్బాయికి ఇలా జరిగిందని మా దగ్గరికి వచ్చి పలకరించి సార్ ఒకటి మేము బల్కర్ రియాక్ట్ బాధ ఎట్లా రియాక్ట్ అవుతారని ఒక విషయం అన్న ఒక్క నిమిషం సార్. ఒక చిన్న విషయానికి సమాధానం చెప్పండి. ఒక చచ్చిపోయినప్పుడు ఫోన్ చేస్తే వారి మాటలల్లా ఇంకా అయిపోలేదా అంటే ఏంటి ఇంకా అయిపోలేదా అంటే చౌడ అవదు కిస్సా వస్తే బరాబర్ మాట్లాడుకుని లేకపోతే లంబ చౌడ అవుతుంది. ఇప్పుడే చెప్తాను. అది మంచిగా చేయండి. ఆయన రాడు ఇంత ఎంత మందిని అదే ఇంకా రాలేదా అంటే కామన్ ఉంది వాళ్ళకు, ఇంత కామన్ ఉన్నది. చూద్దాం. మీరు ఫస్ట్ సీసీ కెమెరాలు చెక్ చేసుకొని పిల్లోడు ఉన్నాడా లేదా అని చూడాలి కదా. మీరు చూడకుండా మీ పిల్లోడు బయట ఎక్కడికో వెళ్ళిపోయాడు, మీ చుట్టాలు కబుర్లు చేసుకోండి అని చెప్తే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి సార్? మేము వచ్చి మా పిల్లోడికి మేము గ్రౌండ్లోంచి బయటకు వెళ్ళేది ఫుటేజ్ ఉంటేనే మేము మా ఫ్రెండ్స్కో మా ఫ్యామిలీకో కాల్ చేస్తామని చెప్పాం కాబట్టి మేము గట్టిగా కూర్చున్నాం కాబట్టి సీసీ కెమెరా దగ్గర కూర్చోబెట్టారు. అక్కడ సీసీ కెమెరాలు పనిచేయాలన్నారు. ఇంకా అంత ఉపయోగం ఏంటి? పోలీసులు వచ్చేదాకా మీరు కనీసం సీసీ ఫుటేజ్ తీయలేదు. రాత్రికి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ పంపించారంటే పోలీసులతో మాట్లాడుకొని ఇక్కడ ఏం జరిగింది? పొద్దునుంచి లేని మనిషి మళ్ళీ ఏం చెప్పారు? శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేస్తే ఎవరైతే నాకు వాళ్ళ ద్వారా నేను మా అబ్బాయిని జాయిన్ చేశానో వాళ్ళకి ఏం చెప్పాడు అంటే పిల్లాడు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు దానికి కరెంట్ దీనికి తగులుకున్నాడు అని చెప్పారు, ట్రాన్స్ఫారానికి తగులుకున్నాడని చెప్పారు. అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట చెప్తే దీన్ని మేమేం అనుకోవాలి? ఈ మాట చెప్పారండి. నేను వాళ్ళ దగ్గర రికార్డింగ్ తీసి చూపిస్తా. 100% తప్పు జరిగింది సార్, జరగలేదని నేను అనట్లేదు. 100% తప్పు జరిగింది. పోలీసులు తీసుకొస్తే సీసీ కెమెరా చూపించిన తర్వాత ఆ బయట ఏదైతే కాంపౌండ్ దాటిన తర్వాత ఏం చూపించలా లేదని చెప్పారండి. ఫైనల్లీ మీరు కొంచెంసేపు ఆగి రండి లేదా రేపు పొద్దున్న రండి అని చెప్పారు. సరే మేము కూడా కూల్గా పిల్లాడు ఉండుంటాడని అప్పటి వరకు అనుకున్నాం. 2 గంటలకు ఫోన్ చేసి మీ బాబుకి కరెంట్ షాక్ తగిలిందని పోలీసులు ఫోన్ చేసి హాస్పిటల్లో ఉన్నాడు రండి అన్నారు. వాళ్ళు చేసిన 10 నిమిషాలకి వీళ్ళు ఫోన్ చేసి మేనేజ్మెంట్ ఫోన్ చేసి మీ బాబుకి షాక్ కొట్టిందండి అని చెప్పానంటే అర్థం ఏంటి? అప్పటి వరకు కనిపించిన వ్యక్తి ఇప్పుడు ఎలా కనిపించాడు మీకు? ఎవరైతే మా ద్వారా
మేము ఇది కాలేజీలో జాయిన్ institutional చేసాము. murder అంటారు తెలుసా దీన్ని? దాని ఎవరైతే కాలేజీలో జాయిన్ నాకు తెలిసిన ద్వారా జాయిన్ చేశానో వాళ్ళకి చెప్పిన మాట ఏంటి అంటే మీ అబ్బాయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు స్తంభానికి ట్రాన్స్ఫర్ అని పట్టుకొని చనిపోయాడు. రిటర్న్ వచ్చినప్పుడు అంట అసలు ఏం జరిగింది నాకు తెలియదు. మీరు ఎట్లా నిర్ధారించారు కరెంట్ పట్టుకొని చచ్చిపోయిందని మీరు ఎట్లా చెప్తున్నారు? అట్లా కాదండి, హాస్టల్ నుంచి వద్దు అనుకొని వెళ్ళిపోయినాడు. ఎట్లా వస్తాడు? రిటర్న్ ఎలా ఎందుకు వెళ్తాడు అంటే యాజమాన్యం చంపింది, మీరే చంపి ఇదంతా క్రియేట్ చేసిర్రు. అదిగా నేను ఈ హాస్టల్లో ఉండను అని ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఆ ఇన్సిడెంట్ కరెక్ట్ గా ఎన్ని గంటలకు అయిందో మీకు తెలుసా? నేనేమంటున్నా తెలుసా? ఇలా మరి ఇంకొక ప్రశ్న అడుగుతా, అసలు మీ నారాయణ కాలేజీలలో ఎంతమంది స్టూడెంట్స్ ని ఇట్లా ప్లాంట్ గా చంపుతున్నారు? ఎందుకంటే మీ ప్రిన్సిపల్ గారు స్పీకర్ మీద ఉన్నప్పుడు ఇంకా అయిపోలేదా అని క్యాజువల్ గా మాట్లాడుతున్నాడు. అంటే అంత క్యాజువల్ గా ఎంతమందిని చంపారు ఇప్పటి వరకు జర అందరు తెలుసుకుంటారు, చెప్పండి. ఎంత మందిని చంపితే ఆయన ఎంత యాటిట్యూడ్ గా మాట్లాడుంటాడు? క్యాజువల్ గా ఇంకా అయిపోలేదా అంటే ఎట్లా కొడుతున్నాం అసలు మనం ఆయనకి? వాళ్ళకి అలవాటు ప్రాణం అంటే అసలు విలువ లేకుండా పోయింది చూడు మీ దగ్గర. వాళ్ళకి డబ్బులు తీసుకున్నంత ప్రాణం అంటే, లక్షల ఫీజులు తీసుకున్నంత ప్రాణం అంటే. సీసీ కెమెరా ఉండదు సార్. సార్ రోజు జరిగిందని లైక్ గా చెప్తున్నాను. మిస్టేక్ జరిగింది సార్ అంటే ఒక ప్రాణం పోయింది సార్, ఒక ప్రాణం పోయింది. మిస్టేక్ జరిగింది అంటారు, ఈయనేమో సెటిల్మెంట్ అంటారు. మా వాళ్ళు బంగారం అంత ఇచ్చిరుగా, అదంతా తీసుకుని మా పిల్లలు మాకు ఇవ్వండి. మా పిల్లల్ని మాకు ఇవ్వండి, మీ సెటిల్మెంట్ లేదు మాకు, మా పిల్లల్ని మాకు ఇవ్వండి. ఆయన రావాలి, ఆయన రాకపోతే మాత్రం మీకుంటది కథ. ఆయన రాకపోతే మాత్రం మీకుంటది. అంటే ఇప్పుడు బాడీని మూవ్ చేసారు కదా సార్, బాడీని మూవ్ చేసేటప్పుడు పంచనామా కానీ పంచ్ విట్నెస్లు కానీ ఎవరైనా ఏమన్నా ఉండేనా అక్కడ? వేరే థర్డ్ పార్టీ పంచ్ విట్నెస్లు ఎవరు లేరు. మరి అది తీసేటప్పుడు బాడీని వీడియోస్ గిట్ ఏమైనా తీసారా? ఇప్పుడు ఆడ గోడ దగ్గర సీసీటీవీ కెమెరాస్ చెక్ చేసారా? అబ్బాయి బయటికి పోయిండని ఇలా అంత కరాఖండిగా చెప్తాడు కదా. సీసీ కెమెరా గోడ దగ్గర కవరేజ్ లేదు, ఉన్న కవరేజెస్ అన్ని ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చూపించిన దాంట్లో కిందికి దిగినట్టుగా ఉంది, పైకి పోయినట్టుగా ఉంది, కానీ గోడ బయటకు వస్తున్నట్టుగానే అయితే లేదు. గోడ దగ్గర అక్కడిక్కడ తిరిగినవి కూడా ఉన్నాయి. మరి బయటకు పోతున్నట్టుగా ప్రూఫ్ ఏమైనా ఉందా? చూస్తాం బ్రదర్, అవి కూడా చూస్తాం. ఒకటి ఏంటి అని అంటే మీరు ఖచ్చితంగా ప్రిన్సిపల్ రమేష్ని A1 చేయాలి ఇందులో. హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్ దిస్ ఇన్నోసెంట్ చైల్డ్. ఆయనకు ఇవన్నీ కామన్ గా ఉన్నట్టున్నాయి, ఇంకా అయిపోలేదా అని క్యాజువల్ గా మాట్లాడుతున్నాడు. అసలు ఎంత దారుణం సార్, అది ఒకసారి ఆలోచించండి మీరు. చనిపోయింది ఇక్కడ, ఒక ప్రాణం పోయింది. మాట్లాడుతున్నాడు దాని ప్రకారం కేసు చేసినాం, దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాలేజ్ దగ్గర బెటాలియన్ పోలీసులు పెట్టి కూర్చోబెట్టారంట. మా వాళ్ళు వెళ్తే చుట్టూ బెటాలియన్ పోలీసులు పెట్టారంట. అంటే ఇక మినిస్టర్ కాలేజ్ అయితే గట్లనే ఉంటుంది సార్, నార్మల్ సామాన్య జీవితం అయితే ఏముంటారు. బెటాలియన్ పోలీసులు పెట్టాల్సిన అవసరం ఏంటి? మా వాళ్ళు అక్కడి నుంచి వీడియో పంపిస్తారు చూడండి. బెటాలియన్ పోలీసులు పెట్టాల్సిన అవసరం ఏంటి? రాత్రి 2 గంటలకు డెడ్ బాడీ చెప్తే అప్పుడే పంచనామా చేయలేదు కాదండి. మామూలుగా సార్ పంచనామా చేసి పంచులు సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగినప్పుడు ఫోటోలు ఉన్నాయి, వీడియో ఉన్నాయి, అవన్నీ బాడీ తీసేటప్పుడు. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే సార్, మీరు కాల్ చేశారు ఫస్ట్ పేరెంట్స్కి, తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళ మదర్ అక్కడనే మీ స్టేషన్ చుట్టే తిరిగింది కదండి, 8:39 వరకు అక్కడనే ఉంది. అదే సో అక్కడనే ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ చేరుకునేసరికి కాల్ వచ్చింది. ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చింది. మా కానిస్టేబుల్ నుంచి మేము హాస్టల్ పంపినాం, మొత్తం సరౌండింగ్స్ అని వెతికినాం. అమ్మ లేట్ అవుతుంది కదా అని పోయిన తర్వాత దొరికింది. ఎందుకంటే అప్పటి వరకు దొరకని, అంటే బయట రోడ్డు మీద ఏమైనా సీసీటీవీ కెమెరాస్ చూసారా సార్ మీరు? ఎందుకంటే అబ్బాయి అటు ఇటు తిరగడం కానీ చేయడం కానీ. రాత్రి 2 గంటలకు డెడ్ బాడీ దొరికింది, 12 గంటలకి డెడ్ బాడీ తీసుకొచ్చినాము, పెట్టినాము. అంటే మా బాధ ఒకటే సార్, పొద్దున్న పోస్ట్ మార్టంకి వచ్చినాం, రోడ్డు మీద తీసుకెళ్ళి హాస్టల్లో చూసినా పంచనామా చేయం. రాత్రి 2 గంటలకు పంచనామా ఒక 4-5 పిలుస్తారు కదా మామూలుగా, ఇట్లా ఉంది. అప్పటికే డెత్ డిక్లేర్ అయిందా అది అడుగుతున్నా నేను. అబ్బాయి అప్పటికే చనిపోయిందా? హాస్పిటల్ కాలేజ్ క్యాంపస్ లోపలనే చనిపోయిండు. ఓకే, అంటే హాస్పిటల్లో కాదు, డెత్ జరిగింది కాలేజ్ లోపలనే. సో సీన్ ఆఫ్ అఫెన్స్ ఇన్సైడ్ క్యాంపస్, రూమ్స్ ఇన్సైడ్ క్యాంపస్, బహారీ కూడా లోపల. ఇన్సైడ్ క్యాంపస్ అంటే మన రూమ్ లో కాదు, లోపల.
అవి ఏంటంటే ఒకటే సార్, ఈడ ప్రాబ్లమ్స్ ఏడవుతున్నాయంటే ఒకటి కాదు రెండు కాదు అన్ని కాలేజీలలో ఇదే. రౌడీల్ని పెడుతుర్రు, పేరెంట్స్ని బయటికి నూకుతారు. ఫీజు కట్టేటప్పుడు ఏమో అడుక తినేటోడు అడుక్కున్నట్టుగా వెనకబడి మరి మా దాంట్లో చేర్పించండి అంటారు. ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ మాటలు మీరు వినలేరు కానీ చాలా దారుణంగా మాట్లాడుతున్నాయి ఆయన. మినిస్టర్ కాలేజ్ కదా అందుకే వాడు పట్టించుకుంటలేడు అంటున్నా. అన్ని జాలీలు ఇదే. ఓడో వస్తాడు వాడు ప్రిన్సిపల్ అంటాడు, వాడికి అసలు సంబంధం ఉండదు కాలేజ్కి. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తారు అసలు స్ట్రాటజీ, ఆడవాళ్ళని ముందు పంపిస్తారు. స్టూడెంట్ యూనియన్ వాళ్ళు ఇది కూడా కంప్లైంట్ చేశారు మాకు, ఆడవాళ్ళని ముందు పంపిస్తారు, ఆ కొట్టిండు తన్నిండని ఆడవాళ్ళతో కేసులు పెట్టిస్తారు. ఇవన్నీ రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోయినాయి. వాళ్ళే ఉంటారు. అదే వాళ్ళు మళ్ళీ ప్రిన్సిపల్ కాదు, జస్ట్ నేమ్కి బొమ్మ అంతే. బోర్డులో చూస్తే వేరే ప్రిన్సిపల్ పేరు ఉంటుంది లిస్ట్లో, అక్కడ స్కూల్లో ప్రిన్సిపల్ వేరు, ఇక్కడ ఉండేది వేరు. ఇప్పుడు ఆ కాలేజ్కి పర్మిషన్ ఉందా లేదా ఎట్లొచ్చింది ఇవన్నీ తీస్తే మొత్తం పుట్టు పూర్వతలు అవన్నీ బయటకు వెళ్తాయి. మీరు చేసిన పద్ధతి సార్, మీరు నటించే పద్ధతి నాకు నచ్చట్లేదు సార్. ఇప్పటికీ నటనే కనపడుతుంది సార్. వాస్తవం ఆ రమేష్ అనేటోడిని ఏమని చేయాలి పక్కా, అవును అంతే. పొద్దున్నీ సార్ 7 గంటల నుంచి వాడు తిరుగుతాడు. ఆడని నలుగురు పెట్టా, నేను తిప్పుతున్నా. అసలు ఎంత కాన్ఫిడెన్షియల్ అంటే నేను పెట్టా, వాళ్ళకి తెలియదు ఆ సంగతి ఏం జరుగుతుందో ఏంటా అని. సో ఫైనల్గా ఇందాక ఇక్కడ రాసేటప్పుడు క్లారిటీ వచ్చింది. అటు వెళ్ళి మాట్లాడుతున్నాడు, అవుతుంది సెట్ అవుతుంది, చేద్దాం, కంగారు వద్దు. సో తెలిస్తే ఇక మనకి ఒక సిమ్టమ్ అనేది డౌట్ వచ్చింది. మీరు ఎప్పుడైతే అతను పిలిచారో నేను అందుకే వచ్చి, ఎందుకంటే నేను ఇప్పుడు ఆయన డైరెక్ట్గా అడిగాను అనుకోండి, ఏం చెబుతాడు, మీకు ఫస్ట్ అయినా చాలా ర్యాష్గా చెప్పాడు, తెచ్చాను. సో ఆ పదాలు రాకూడదు, నేను అడిగితే ఏం బాగుంటుంది. వాడు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఇంకా అవ్వలేదా అని ఎంత క్యాజువల్గా అన్నాడంటే అది హారిబుల్ అసలు. అది మళ్ళీ మేము వచ్చేటప్పటికి మేము తెనాలి ప్రాపర్కి తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఉండేది మేము ఈస్ట్ టీచర్స్ కాలనీ అక్కడ ఉండేది. ఇప్పుడు మీరు హోమ్ తెనాలికి వెళ్తున్నారు. తెనాలికి హోమ్ టౌన్కి వెళ్ళిపోతున్నాం. బాబుని అందరూ అక్కడే ఉన్నారు, అక్కడికే తీసుకెళ్తాం. అబ్బాయితో ఎప్పుడు మాట్లాడారమ్మా లాస్ట్? వెడ్నెస్డే మార్నింగ్ మాట్లాడారు. మార్నింగ్ మాట్లాడామండి, వచ్చేస్తాను డాడీ నాకు నచ్చట్లేదు అన్నాడు. ఒక్క 2 రోజులు ఓపిక పట్ల ఊరు వెళ్తున్నాను, మా అమ్మగారు హాస్పిటల్ తీసుకుంటాను, ఊరికి వచ్చా తీసుకొద్దాం అనుకున్నాను. వద్దనుకుని డిసైడ్ అయిపోయాను నేను. ఆ రోజు బయలుదేరి కూడా వెనక్కి వచ్చాను. ఆ రోజు ఏదో పని పడింది, అరే సరే 2 రోజులు అవి తీసుకుందాం అని అనుకున్నాను. ఈలోపు ఆడు అంటే మీరు మీకేమన్నా దేని మీద సస్పిషన్ ఉంది బేసిక్గా? అర్థం కావట్లేదండి, అలా చేశారని అర్థం కావట్లేదు. ఏం చేశారని నేను స్పెసిఫిక్గా చెప్పలేను. మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అయితే ఉంది. అది ఇప్పుడు గేట్ లాక్ చేసి గడబెట్టి ఊరుకోకూడదు కదండి, వాళ్ళ కిందకి వచ్చే మెస్ది. అక్కడ కెమెరాస్ ఉంటాయి కదమ్మా, ఇప్పుడు చుట్టూ కాంపౌండ్ వాల్ చుట్టూ కెమెరాస్ పెడతారు కదా, కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ట్రేస్ అవ్వట్లేదు అన్నారు. వాడు ఎగ్జిట్ అయింది, మాకు ఇంతవరకు ఫుటేజ్ ఏది రాలేదు, కన్ఫర్మేషన్ ఎగ్జిట్ది రాలేదు. ఓన్లీ వాడు ఆ స్టెప్స్ దిగింది మెస్ వరకు వచ్చింది సార్. ఇది బయటకి వెళ్ళింది మాకు ఎగ్జిట్ ఇంకా మాకు ప్రూఫ్ లేదు. మరి వాడు నిజంగానే దూకపోయాడా లేకపోతే ఇంకేదైనా జరిగింది? అదే సస్పిషన్ కదా, సస్పిషన్ అక్కడే మొదలవుతుంది. ఘోరంగా చనిపోయాడు. ఎంత విలవిలనాడు. మేమేమో ఎవరైనా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, నేను ఒక పిచ్చిగా పెంచుకున్నాను పిల్లోడిని. కొంచెం ఎంత విలవిలలాడుంటాడు అనేది కొంచెం డిసిప్లిన్ కోసం అండి. మాకు మా ఇళ్ళలో ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ మేము జాయిన్ చేయడం. కొంచెం డిసిప్లిన్ ఏమైనా ఉంటుందేమో, అలా టైం టు టైం వస్తుందేమో. దానివల్ల నా కొడుకుని కోల్పోయాను. అయినా అసలు ఆ రోజు తీసుకొచ్చేద్దాం డిసైడ్ అయ్యాను. ఇమాజిన్ యువర్ పెయిన్ అండి, బట్ అది పెయిన్ ఉండదని అయితే నేను అనలేను. బట్ రియలీ సారీ ఫర్ యువర్ లాస్, బట్ వీ విల్ డూ వాట్ ఎవర్ నీడ్ఫుల్ ఫ్రమ్ అవర్ సైడ్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎంతమంది పిల్లలండి మీకు? నాకు 2 అండి, పాప. అదే మాకు తెలియంగానే చాలా బాధ అనిపించింది, అసలు ఆగలేకపోయినాం అనమాట. ఇట్లాంటి మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్లో అయితే చాలా బాధ అనిపిస్తుంది. చిన్న పెద్దవాళ్ళకైతే నేనైతే లాస్ట్ అక్కడే ఉన్నాను,
తెలుస్తుంది. కొడుకు క్యాంపస్లోనే ఎక్కడో ఉన్నాడు, మంచం కింద ఉన్నాడు, ఏ బాత్రూంలో ఉన్నాడు, ఏదో మూల ఉన్నాడు. నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, నా మనసు నాకు చెప్తుంది, వాడు డ్యూటీ ఉండడు. తల్లికి తెలుస్తుందమ్మా, అట్లా ఆ ఇన్ఫ్యూజన్ ఉంటుంది. చెప్పానండి వాళ్ళకి గట్టిగా స్ట్రాంగ్గా చెప్పాను. నేను లేనండి, అయినా సరే స్ట్రాంగ్గా నిలబడమంటే నిలబడింది. మా పార్ట్నర్ మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారు, ఆయన స్ట్రాంగ్గా నిలబడి కొంచెం మీడియా పవర్ వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ కొంచెం పని కూడా జరిగేది కాదు. ఎక్కడో మీరు వెళ్ళిపోయాడు, దూకేసి వెళ్ళిపోవటం వల్ల అక్కడెక్కడో చనిపోతున్నారు. దూకాడు అంటే ఎగ్జిట్ అయింది. ఏ టైంలో ఎగ్జిట్ అయింది? స్టెప్స్ దిగాడు, మెస్ దాకా వచ్చాడు, ఎగ్జిట్ అయ్యింది. ఎంత కెమెరాలో మొన్న మిడ్ నైట్ వచ్చిండు కిందకి, అసలు చెప్పట్లేదు. మొన్న మిడ్ నైట్ 1:35 నుంచి 5th ఫ్లోర్ నుంచి కిందకి వచ్చిండు. తర్వాత ఫుటేజ్ లేదు. మరి నిన్న డే అంతా ఏమైంది? నిన్న డే నైట్ కాకుండా నిన్న నైట్ ఇంటికి వచ్చినాక అప్పుడు వాళ్ళు అప్పటికే ట్రేస్ చేసి అప్పుడు శివాన్ని వెళ్ళి హాస్పిటల్కి పెట్టారు. అది ఎక్కడ నుంచి వచ్చిందని తెలియదు. మళ్ళీ కాలేజ్ క్యాంపస్లోనే అని ఫోన్ చేశారు, ఈ లోపల అప్పుడు ఇంటికి వచ్చేసారు. తీసుకొచ్చారు, మళ్ళీ ఆ కాలేజ్లో కాంపౌండ్లో ఇంటికి పంపించేశారు. ట్రాన్స్ఫర్ అప్పుడు పడిన వాడిని వీళ్ళు పోలీసులు రాకముందే లోపలికి ఎలా తీసుకొచ్చారు? అవును, కాంపౌండ్ వాళ్ళు బయటకి దూకితే కదా జరిగింది విషయం. అక్కడ కదా ట్రాన్స్పోర్ట్ ఉంది నీకు. మరి ఈ బాబు ఇక్కడ ఉన్న ఫోటోలు వచ్చినాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ రోజునైతే వెళ్ళిండు, మళ్ళీ 24 గంటలకి దాకా నా కొడుకుని అట్లా వదిలేసాడు. బయటకి వెళ్ళిపోయాక మళ్ళీ నైట్ వచ్చిందంట. అప్పుడు ఏంటి అట్లా అదార్థి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇదంతా నిర్లక్ష్యమేగా. అవునండి, ఒక సెక్యూరిటీ లేదు, నలుగురు నుంచుతాం, 10 మంది నుంచుతాం, మీ పిల్లలకి సెక్యూరిటీలు ఉంటాయి, కంచెలు ఉంటాయి, ఇవన్నీ ఏంటి? దానికి సమాధానం తెలియాలి, నాకు తెలియాలి, మా లాంటి పేరెంట్స్ అక్కడ వదిలిపెట్టి ధైర్యంగా వదిలిపెట్టిన పేరెంట్స్కి తెలియాలి. ఆ బిడ్డలకి రక్షణ ఏది? ఇప్పుడు నా బిడ్డ అయిపోయాడు, మిగతా ఉన్న బిడ్డల రక్షణకి వాళ్ళు ఏంటి, ఏం చెప్పబోతున్నారు? అది దానికోసమే నేను మాట్లాడకండి మీడియా దాకా కానీ కంప్లైంట్ దాకా కానీ వచ్చాను. లేదమ్మా, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే రేపు ఇంకొక బిడ్డకి ఇట్లా కాకుండా ఉండాలంటే ఈరోజు ఖచ్చితంగా మీరు రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే సిచ్యువేషన్ చాలా వర్స్ట్ ఉంది. నిన్న ఒక కాలేజ్లో దగ్గర ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 70 మంది పిల్లలు అస్వస్థకు గురయ్యారు. ఇదైతే యాజ్ యూజువల్ ఒక్క పిల్లోడు కూడా సాటిస్ఫై అయ్యేది లేదు. అంటే వాళ్ళు ఏమంటారు, మేము హాస్టల్లో అంతకంటే పెట్టగలమా అంటారు. కానీ నోట్లో కూడా పెట్టుకోలేక తింటే కడుపు నొప్పులు వచ్చి ఎందుకు అట్లా డబ్బులు లక్షలు పోస్తున్నాం. ఇప్పుడు మనం ఏమి ₹10 కట్టట్లేదు. లీస్ట్ ఆఫ్ లీస్ట్ సూపర్ 60లోనే మనం 1.5 lakh దాకా కడుతున్నప్పుడు, M20 వాళ్ళు 2.5 lakh దాకా కడుతున్నప్పుడు, మధ్యలో పోస్ట్ మార్క్ వాళ్ళు కూడా మినిమం 180 దాకా కడతారు. ఇంత మీకు వస్తుంది ఒక్కొక్క స్టూడెంట్ నుంచి. మినిమం మీ క్యాంపస్కి 1500 మెంబర్స్ ఉంటారు. 3 బ్లాక్స్లో 5 ఫ్లోర్స్ ఉంటాయి మొత్తం. అంటే స్టూడెంట్స్ ఎవ్రీ రూమ్కి 6 members ఆర్ 7 members. సో మీరు కౌంట్ చేసుకోండి వాళ్ళకి ఎంత వస్తుందో మనీ. మేనేజ్మెంట్ చేయలేకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ ఫుడ్ విషయంలో. అవును, ప్రొవైడ్ చేయాలంటే చాలా మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయవచ్చు, వాళ్ళకు కావాలని చేయట్లేదు వాళ్ళు. లాజికల్గా ఆలోచిస్తే మనకి ఇక్కడే తెలుస్తుంది వాళ్ళు ఎంత నిర్లక్ష్యం ఉన్నారు, వాళ్ళకి ఎంత వెళ్తుంది, వాళ్ళు పిల్లలకి ఎంత చూపిస్తున్నారు. ఎవరైనా కూడా ఆ పర్టికులర్ కాంపౌండ్ వాల్స్ దగ్గరనే CCTV కెమెరాస్ పెట్టుకుంటారు. పిల్లలు బయటికి వెళ్తున్నారా, లోపలికి వస్తున్నారా, లేకపోతే అన్వాంటెడ్ ఎలిమెంట్స్ బయటకు వస్తున్నారా, లోపలికి వస్తున్నారా అని అక్కడ పెట్టుకుంటారు. అక్కడ ఏమైనా మరి కెమెరాస్ మీరు ఐడెంటిఫై చేసారా? ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇట్లా రిపీటెడ్లీ చాలామంది పిల్లలు చనిపోతారు కానీ న్యూస్ బయటికి కూడా రానివ్వట్లేదు. ఈడనే హెల్త్ మినిస్టర్ అందరు వచ్చిర్రు, ఆడ ఈవెంట్ కూడా అవుతుంది. ఆయన మినిస్టర్ అయినంత మాత్రాన ఆయన కాలేజీలలో తప్పులు జరగడం అనేది తప్పు కదండి. వాడు చెప్పలేను. మేము స్కూల్లో ఉన్నప్పుడు కూడా వాడు మాతోనే ఉండేవాడు. మీ క్లాస్మేటా? లేదు, మేమిద్దరం క్లాస్మేట్స్. వాళ్ళ తమ్ముడు అనమాట. ఓకే, ఒక ఇయర్ తక్కువ. తర్వాత వాళ్ళకి ఇల్లు షిఫ్ట్ అవ్వడం వల్ల
తను అదే కాలేజ్ స్కూల్ అనమాట. స్కూల్ అయిపోయాక ఇల్లు చేంజ్ అయ్యాడు. చేంజ్ అవడంతో వాడు నారాయణ స్కూల్లో చేరాడు. అది అయిపోయాక 10th బాగా మార్క్స్ వచ్చాయి. అంత అయినాక ఇంట్లో హాస్టల్లో ఈ రోజుకి 10 days, ఈ రోజుతో 10 days చెప్పాడంట. నేను వచ్చేస్తాను అని చెప్తే ఒకసారి ఒక 2 days ఆగు, ఊరు నుంచి రాగానే తీసుకొస్తామని. అంటే ఇంతకుముందు అబ్బాయి నారాయణ స్కూల్లో చదివిన తర్వాత ఇప్పుడు నారాయణ హాస్టల్లో జాయిన్ అయ్యాడు. ఓకే. అయినాక వాళ్ళ డాడీ సరే ఒక 2 days ఆగు, నేను ఊరు నుంచి రాగానే తెచ్చేస్తాను అని అన్నాడంట. అనేవారికి వాడికి ఏమైందో ఏమో అసలు ఆగలేక వాడు దూకలేడో తెలియదు. అయినా వాడు స్టెప్స్ దిగి వచ్చేటప్పుడు గేట్కి లాక్ ఉంటుంది కదా సార్, లాక్ లేదు. అట్లా అని పక్కన సెక్యూరిటీ అన్న ఎవరు లేరు, సెక్యూరిటీ కూడా లేరు. మరి అంత సీసీ కెమెరాస్ ఉన్నా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, స్టాఫ్ ఉంటుంది, వార్డెన్ ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు మన ట్రాన్స్ఫార్మర్ మీద పడితేనే అది బ్లాస్ట్ అయిపోతుంది, పక్కనంతా స్పార్కిల్ వస్తుంది. అట్లాంటి వాళ్ళకి అది కూడా తెలియలేదు అంటే ఏమో మరి కొంచెం సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి. సో అయితే ఇప్పుడు వాళ్ళ సిస్టర్ క్లాస్మేట్ అన్నారు కదా మీరు, అంటే ఐ నో లైక్ ఇట్స్ అ వెరీ హ్యూజ్ పెయిన్. బాధ ఉండదు అని అయితే కాదు, బాధ ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ అబ్బాయి అంటే ఎలా చదివేవాడు? ఈజ్ గుడ్ స్టూడెంట్, చాలా గుడ్ స్టూడెంట్. అట్లాంటి అబ్బాయే బయటికి వెళ్ళిపోదాం అన్నాడంటే బట్ ఇట్స్ హారిబుల్ థింగ్. అంటే మీల్ సరిగ్గా లేదు, ఫుడ్ సరిగ్గా లేదు, నేను వచ్చేస్తాను అంటే ఫుడ్ ఫెసిలిటీస్ ఏం లేవు. మంచిగా చదవాలనే ఉద్దేశంతో వెళ్ళాడు. 3 days నుంచి నాకు నచ్చలేదు, నేను ఫోన్ చేశాను. సరే 2 days ఆగినా తీసుకెళ్తానని వాళ్ళ డాడీ చెప్పారు. ఇంతలో ఇది జరిగింది. సపోజ్ వాడు దూకాలనుకున్నా అది ఏదైతే వాల్ ఉందో దాని మీద సీస ముక్కలు ఉంటాయి కదా, వాడు చేయబట్టాలనుకున్నా వాడికి గుచ్చుకుపోతాయి. అట్లాంటప్పుడు వాడు ఎలా దుంకగలిగాడు? అయినా అంత క్లోజ్గా ట్రాన్స్ఫార్మర్ ఉన్న ప్లేస్లో ఎందుకు దుంకుతాడు? ఇంకా వేరే చోటు నుండి అయినా వెళ్ళి రావచ్చు కదా. వాళ్ళు ఏమంటున్నారు, బయటికి దుంకి లోపలికి వచ్చాడంటే దుంకినాడు మళ్ళీ ఎట్లా లోపలికి వస్తాడు? వెళ్ళిపోయిన వాడు మళ్ళీ రిటర్న్ రాడు. ఏదో మిస్టరీ లాగా మీరు అన్నట్టుగా ఏదో జరిగింది, లోపల ఏం జరిగిందో తెలియాలి మనకి. ఎందుకంటే అమ్మ ఇప్పుడు మా అనుమానం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఆ అబ్బాయి బయటికి వెళ్ళాడు అనుకోండి, గోడ ఉంటుంది, మనం ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టుకుంటాం, ఇంటి లోపల పెట్టుకోము కదా. అయితే ఆ అబ్బాయి కిందికి దిగినట్టుగా ఉంది కానీ బయటికి వెళ్ళినట్టు ఎక్కడ ప్రూఫ్ లేదు. ఇప్పుడు సరే బయటికి వెళ్ళిండని అనుకుందాం, మరి ట్రాన్స్ఫార్మర్లు ఇట్లాంటి రెసిడెన్షియల్ బిల్డింగ్స్లలో కాలేజ్ రన్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్స్ ఉండవు. ఆ ట్రాన్స్ఫార్మర్ ఏమో గోడ పక్కనే ఉంది, మరి అది అటువైపు ఉందా ఇటువైపు ఉందా కూడా క్లియర్గా తెలియదు. ఇప్పుడు జస్ట్ వాళ్ళ మదర్ కూడా అక్కడ 8:30 వరకు ఉండే, ఆ తర్వాత సడన్గా చనిపోయిందని చెప్పేసి నైట్ 1 o'clockకి కాల్ చేసి చెప్తే అది ఆశ్చర్యంగా ఉంది అసలు. వాళ్ళు ఇన్ఫార్మ్ చేయట్లేదు సార్, ఇవాళ చనిపోయాడా, నిన్ననా మొన్ననా చనిపోయిందా అసలు ఏం చెప్పట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం, ఫస్ట్ మెయిన్ పాయింట్. మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళు మిస్సింగ్ అని చెప్పి ఫోన్ చేశారో, మీ రిలేటివ్స్కి చేయండి అంటున్నారు, కానీ ఇక్కడ మేము వెతికి చేస్తున్నాం అనేసి చెప్పలేదు. వీళ్ళు వెళ్ళి కాలేజ్లో వెతికేటప్పుడు కూడా సీసీటీవీ చూపించండి అంటే లేదు సీసీటీవీ లేదు, వీడియోస్ చూస్తాం మేము, ఎక్కడ కనిపించలేదు, వెళ్ళినట్టు కూడా లేదు అని అన్నారు. తర్వాత కానిస్టేబుల్ని తీసుకెళ్ళి చూపిస్తే అప్పుడు స్టెప్స్ దిగుతున్నట్టు గేట్ ఓపెన్ చేస్తున్నట్టయితే ఉంది, కానీ వీడు అవుట్కి వెళ్ళి ఇంటికి రావడం అది లేదు, ఎగ్జిట్ అయ్యింది మళ్ళీ లోపలికి వచ్చింది. జస్ట్ స్టెప్స్ దగ్గర గేట్ కానీ మెయిన్ గేట్ బయటకు వెళ్తున్నట్టుగా లేదు. ఒకవేళ దుంకేటప్పుడు అక్కడ పక్కన ఇక్కడ సీసీటీవీ ఉంటుంది కదా సార్, చెట్లలో కానీ ఎక్కడైనా ఉంటుంది, అక్కడ అట్లా ఏం లేదు. ఒకవేళ దుంకినా బయట రోడ్ పైన వెళ్తుంటే ఎక్కడో చోట రికార్డ్ అవుతుంది. అవును, అట్లా ఏం లేదు. జస్ట్ ఇవి 2 CCTVs ఉన్నాయి, అది కూడా పోలీస్ వచ్చి చూపిమంటే చూపించారు. చాలా హారిబుల్. కాలేజ్లో ఒక కానిస్టేబుల్ ఎప్పటికీ ఉండాలని నా కోరిక సార్, నా ఉద్దేశం. పెద్ద కాలేజ్ కానిస్టేబుల్ ఎవరైనా ఉండాలి ఖచ్చితంగా అమ్మా, ఎందుకంటే ఇన్ఫార్మ్ చేసిన విత్ ఇన్ నో టైం వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు ఏదైనా జరిగితే మనకు తెలియడం బాధ అయితే ఉంటుంది కదా మా, ఒక తల్లి బాధ దగ్గర ఇప్పుడు 16 ఏళ్ళు. ప్రపంచం చూడని వాడు సార్, చిన్నవాడు, 15 years వాడు, జీవితం అంటే కూడా తెలియదు వాడికి, ఇట్లా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ఏం చదువుతున్నారు? సేమ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, ఇంటర్ పాస్ ఇద్దరు సేమ్ కాలేజ్? సేమ్ అంటే స్కూల్ సేమ్, కాలేజ్ డిఫరెంట్ కాలేజ్. ఓకే. అట్లా అని వాడు నాకు చాలా క్లోజ్. నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు, వాడే నా సిబ్లింగ్స్ సొంత వాడు అని చెప్పి నేను వాడితో అటాచ్. అట్లా వాడు చాలా క్లోజ్ అనమాట, సొంత తమ్ముడు అన్నట్టు. మా బాబే అనుకున్నట్టు ఉంటాం మేము.
హారిబుల్ అమ్మ అసలు. న్యాయం చేయాలి సార్, మీరు తప్పకుండా పోరాడింది ఖచ్చితంగా అమ్మా, ఈ వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వదులుకుంటూ పోతే అలా జరగకూడదు, ఇంకొకరికి ఎవరికి అలా వీళ్ళందరితో అలాగే బిహేవ్ చేస్తున్నారు. అబ్బాయి మిస్ అయింది 2 AM ఇన్ ద మార్నింగ్. అదే రోజు అంటే మీరు ఈవినింగ్ 7:30కి కాలేజ్కి వెళ్ళారు. మార్నింగ్ 12 నుంచి కాలేజీలోనే ఉన్నారు. ఓకే, వెతుకుతున్నారు, వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ కావట్లేదని మళ్ళీ 7:30కి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వచ్చి ఉంటారు. సో వాట్ ఈస్ ద లాస్ట్ టైం యూ లెఫ్ట్ దట్ కాలేజ్? మేబీ 8:30 8:30కి మేడం. 8:30కి బయటకు వచ్చారు. సో 8:30కి బయటకు వచ్చారంటే అరౌండ్ 9:30, 10:30కి మీరు ఇంటికి రీచ్ అయి ఉంటారు, అంతేనా? సో 10:30కి రీచ్ అయిన తర్వాత మీకు నైట్ 2 o'clock అంటే వాళ్ళు 12కి వచ్చానన్నారు. సార్ వాట్ ఎవర్ సార్, మనకైతే 1 అరౌండ్ కాల్ వచ్చింది. కాల్ రాగానే మాకు మా వైఫ్ కాల్ చేయగానే ఓకే నేను వెంటనే తీసుకొని మేము వెళ్ళిపోయాను. ఓకే, టీఎస్ను హాస్పిటల్ పక్కనే ఉన్నాయి, అప్పుడు డెడ్ బాడీ ఉంది. సో మనం అనేది ఏంటంటే ఇప్పుడు ఆ బాడీని ఇప్పుడు అక్కడ పడ్డ తర్వాత ఎవరు తీసారంట సార్? యాక్చువల్గా నాకు ఇప్పుడున్న డౌట్స్ ఏంటంటే బాడీ కలెక్ట్ చేసుకున్న లొకేషన్ ఫ్యాబ్రికేట్ అయ్యే ఛాన్స్ ఉందని నాకు అనిపించింది. నెంబర్ 1. నెంబర్ 2, నాకు క్రిస్టల్ క్లియర్గా ఐ స్వేర్ నాకు ఇన్స్పెక్టర్ గారు చెప్పింది అయితే ఏంటి, నాకున్న కామన్ సెన్స్తో అయితే నేను 100% ఏడికి జరిగిందని నమ్ముతున్నాను. ఎందుకంటే సార్ ఆ బ్లడ్ మరకలు కానీ అంత పచ్చిగా ఉన్నాడు. నేను ఈవెన్ నేను ఇట్లా టచ్ చేసిన అప్పుడే చల్లబడుతుంది, నార్మల్గా ఉన్నాడు అనమాట. కొంచెం బ్లడ్ ఇట్లా ఉంది అంటే మేబీ అది కింద పడి తగిలిందని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు కరెంట్ షాక్ అన్నారు కానీ దానికంటే కూడా కింద పడి తగిలి ఉంటుందేమో అనేది నా అబ్జర్వేషన్, రైట్గా వచ్చాను కాబట్టి. సో అది వీళ్ళు ఈ టైంలో అసలు ఎంత పెద్ద క్యాంపస్లో సర్వీలియన్స్ ఎందుకు లేదు? రెండోది ఇప్పుడు కుర్రోడ్ బయటకు పోయింది అనడానికి ప్రూఫ్ ఏంటి? అంటే వీళ్ళు అంటున్నారు కదా సీసీటీవీ కెమెరా బయటికి వెళ్తున్నట్టుగా ఉంది అని చెప్పడానికి. లేదు సార్, కిందకి దిగింది చూపించారు, కింద ఫ్లోర్లో ఉన్నది దాన్నే బయటకు పోయింది. అంటే 1:15, 1:30 టైం అట్లా. ఓకే. సో అప్రాక్సిమేట్గా 2 నుంచి మనకి ఆయన సీసీటీవీలో ఫుటేజ్ లేదు. ఓకే. సో ఇదన్నమాట. ఇది మనం ఇప్పుడు వీళ్ళు అనడం ఏంటంటే అంటే వాళ్ళ పర్సన్స్ లేదు ఆ కుర్రోడు పారిపోతూ ఇది అయింది, యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అని చెప్పేసి వాళ్ళు సింపుల్గా అంటారు. అంటే సంథింగ్ ఫిషీ అయితే పక్కా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ గోడ ఎవడైనా కూడా సెక్యూరిటీ కెమెరాస్ పెట్టుకుంటే 4 గోడలు కవర్ అయ్యేటట్టు పెట్టుకుంటాడు. ఎందుకంటే గోడ లోపల కూడా వస్తున్నాడా బయటికి వెళ్తున్నాడా అన్నది తెలుసుకోవడానికి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇవి మొత్తం చాలా సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో ఆయన డెత్ అయింది. మీరు అన్నట్టుగా కిందికి దిగిండు కానీ ఎక్కడికి వెళ్ళింది తెలియదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం గట్టిగా మాట్లాడాల్సిన పాయింట్ ఇదే, ఆడ ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి మీరు ఆ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ ఉంటుంది కదా, అక్కడ నుండి బాడీ ఎవరు తీసారు? మనం ఎవరం లేము. బాడీ తీసేటప్పుడు వీడియోస్ కానీ అవన్నీ ఏమైనా తీసిర్రా, చూపించారా? అయితే నేను ఇన్స్పెక్టర్ గారి సెల్ ఫోన్లో మాత్రం బాడీ అక్కడ మొత్తం గడ్డి ఉంది సార్, గడ్డి మీద బాడీ ఉంది. ఆ ఫొటోస్ 4 చూశాను. నాకు అక్కడ మాత్రం ఏమి ట్రాన్స్ఫార్మ్ అయితే ఏం కనపడలేదు. అంటే ఎటే గ్లాన్స్ దాంట్లో 50-50గా అక్కడైతే ఏం లేదు. బాడీ అయితే ఇక్కడ నుంచి తీసాను సార్ అన్నారు. ఓకే. అంటే ఆ ఫోటో తీసింది కేర్ఫుల్గా తీశారు, ఇది ఎక్కడుందో లొకేట్ చేయడానికి మనకి అర్థం కాకుండా నాకు అనిపించింది. సో ఇప్పుడు అది ప్లేస్ ఆఫ్ డెత్ ఇక్కడ ఫ్యాబ్రికేట్ చేసే ఛాన్స్ ఉంది సార్. టైమ్ ఆఫ్ డెత్ ఫ్యాబ్రికేట్ చేసే ఛాన్స్. ఈ రెండు చేస్తే ఇంకా మనం ఇది కోవిడ్ క్యాంపస్ కదా. నేను యాక్చువల్గా మా అబ్బాయిని నేను నారాయణలో జాయిన్ చేసి మీ వీడియో చూసి తీసేసాను. ఓకే. తీసి వేరే కాలేజీలో జాయిన్ చేశాను. సో అంటే మీరు చేస్తుంటే పక్కన పెడితే సార్ మీ ఎఫర్ట్ కానీ మీ డేర్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసి నేనే సాక్ష్యం. అదేనండి. అంటే ఇప్పుడు ఈరోజు కూడా మాకు ఒకటే బాధ ఏమనిపిస్తుంది అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది, ఈరోజు కనీసము మన గొంతు బయటికి వినిపించే పరిస్థితి కూడా లేని పరిస్థితి క్రియేట్ చేశారు వీళ్ళు. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఇక్కడే. అవును. ఇక్కడ బాధపడుతుంటే ఎవరు ఇప్పుడు ఇంతమంది రోడ్డు కోసం వచ్చారు, ఎవ్రీబడీ ఈజ్ బాదర్డ్. మీరు ఏంటంటే పర్సనల్గా మీరు ముందుకు వచ్చారు కాబట్టి అట్లీస్ట్ నేను అసలు తట్టుకోలేకపోయానండి. మార్నింగ్ అసలు మీరు చెప్పిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే అసలు ఒక పిల్లల ఫ్యూచర్ గురించి మనము కాలేజీలో లేస్తున్నాం కానీ ఫ్యూచర్ పక్కన పెడితే వాడు బతికే ఉండడు అన్నప్పుడు ఎందుకు జాయిన్ చేయాలి కాలేజీలలో? హారిబుల్ అసలు, మరీ హారిబుల్గా చేశారు కదా అబ్బా. న్యాయం వచ్చేదాకా కొట్లాడాలి,
న్యాయం వచ్చేదాకా అయితే కొట్లాడాలి. పక్క ఎక్కడ వదిలే ప్రసక్తి లేదు. ఆ ప్రిన్సిపల్ మీద పక్క ఎఫ్ఐఆర్ కావాల్సిందే. అసలు ఏం జరిగిందో కూడా సరిగ్గా తెలుస్తలేదు కదా మనకు. క్లారిటీ కూడా వస్తుంది. అంటే మీరంతా 10th ఫ్రెండ్సా? ఇప్పుడు మీరు అంటే తనతో పాటు ఎవరు లేరు ఆ కాలేజ్లో? మీరు కాలేజ్ న్యూవర్డ్ ఉండే కదా, ఒక 8 days అయిందండి కాలేజ్ కూడా పోయి. ఓకే. అంటే మీరందరూ ఏ కాలేజెస్లో జాయిన్ అయ్యారు? నేను కూడా చైతన్యనేనా? అదే నేను ఒక క్యాంపస్లో దగ్గర ఒక 60 మెంబర్స్కి ఫుడ్ పాయిజనింగ్ అయిందని తెలిసింది. అంటే మీరు రెసిడెన్షియలా లేకపోతే డే స్కాలర్సా? డే స్కాలర్స్. మనోడు కూడా డే స్కాలర్ ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది. మాతోనే కలిసి ఉంటుంది. అంటే మీరు ఫ్రెండ్స్ కదా, మామూలుగా బయటకు వచ్చి మీకు ఫోన్ చేయడం అట్లాంటివి ఏమైనా జరిగిందా? ఎవరికి ఏం కాల్ రాలేదు. తను లాస్ట్ అన్నాడు నేను హాస్టల్ తర్వాత 1 month తర్వాత బ్యాక్ వస్తా అప్పుడు మళ్ళీ. అంటే వీళ్ళు బయటికి పోయినప్పుడు ఖచ్చితంగా ఫ్రెండ్స్కే ఫోన్ చేస్తారు. ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫోన్ చేయలేదంటే ఖచ్చితంగా బయటికి పోలేదు. మస్తు బాధ ఉంటుంది అబ్బా పేరెంట్స్కి అయితే. మీరంతా సికింద్రాబాద్లోనే ఉంటారా? మారేడుపల్లి దగ్గర. సో నారాయణ స్కూల్ అంటే ఈ చైతన్య స్కూల్కి 9th క్లాస్లో జాయిన్ అయ్యాడు. మీరంతా అక్కడ ఫ్రెండ్స్. తర్వాత మరిగా మీరు ఇప్పుడు అంతా చైతన్యాలోనే కంటిన్యూ చేస్తున్నారా? ఓకే. అసలు ఎట్లుంది అసలు ఎడ్యుకేషన్ మంచిగా ఉందా లేకపోతే? అంటే మీ స్కూల్లో ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యారు కదా, మంచిగా ఉందా అసలు ఎడ్యుకేషన్? నేను నారాయణ. ఓకే. డే స్కాలర్ మారేడుపల్లిలో. ముందు డీడీ కాలనీలో ఉన్నాయి. అవును, డీడీ కాలనీ. 7 o'clock to 7 o'clock దాకా. సండేస్ ఉన్నాయి కదా. సండేస్ ఇప్పుడు కూడా మీకు సండేస్ ఉన్నాయా లేకపోతే? శ్రీ చైతన్య పెడతారా? శ్రీ చైతన్య ఉంది సండేస్. ఎవ్రీ స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి సండే రోజు. స్కూల్స్ కూడా ఎగ్జామ్షన్ లేదు. ఎగ్జామ్స్ అప్పుడైతే పక్కా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏమున్నా సండేస్ దరిద్రులు తయారయ్యారు కదా మొత్తం. మా ఇంట్లో ఏమో ఒక బెటర్ రిజల్ట్ కోసం ట్రై చేస్తుంది. మరి మీ ఇంట్రెస్ట్ ఏంది ఇది అని చెప్పేసి పుష్ చేసారా లేకపోతే ఎంపీసీఏ తీసుకోవాలని ఇన్సిస్ట్ చేసారా? కొంతమందిని అయితే ఇంట్రెస్ట్ మీద వదిలేదు, కొంతమంది ఎంపీసీఏ తీసుకోవాలని పుష్ చేశారు. దిస్ ఇస్ అ హారిబుల్ ఇన్సిడెంట్ అబ్బా అసలు. మా అన్న ఫస్ట్ మాదాపూర్ శ్రీ చైతన్య హాస్టల్ అండి. కన్స్ట్రక్షన్ వాళ్ళు అడ్మిషన్ తీసుకున్న దగ్గర వేరే హాస్టల్ చూపించారు. కావేరీ హిల్స్ అని ఒకటి ఉంటుంది. అవును. వేరే అడ్మిషన్ తీసుకున్న దగ్గర ఒకటి చూపించారు, వేరే ఒక దగ్గర ఒకటి చూపించారు. అది సెకండ్ ఇయర్ అని మేము అనుకోలేము. అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆడనే అమ్మాయిలు ఉన్నామని అనుకున్నాం. బాగానే ఉండే హాస్టల్. వీటికి రాగానే అన్నని పంపేనికి పోతుంటే వేరే హాస్టల్ లొకేషన్ పెట్టి మమ్మల్ని అది మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 5th floor ఇంకా ఖాళీ అని అయితే మొత్తం రూమ్స్ ఫిల్ అయిపోయినాయి. అప్పటికి 4th floor మొత్తం ఫిల్ అయిపోయింది. అయితే 5th 6th floor కమింగ్ ఉండే అయితే వేరే స్కూల్లో పోయి ఆ పిల్లలని ఆడనే తినడం, ఆడనే పండుకోవడం. స్కూల్లో నాట్ హాస్టల్, నాట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, నాట్ నథింగ్. దే విల్ బీ కమింగ్ హియర్ అండ్ దే విల్ బీ గోయింగ్ దే. స్కూల్లోనే సెకండ్ ఇయర్ కాలేజ్. ఎక్కడ అది లొకేషన్? కావేరీ హిల్స్, మాదాపూర్. ఓకే. ఏది అదేదో క్యాంపస్ పేరు ఏదో ఉండే స్కూల్ మనం ఒకటి శ్రీ చైతన్య IPL క్యాంపస్ అనేది ఉంది, అదేనా? రైట్, అదే. కానీ జర కన్స్ట్రక్షన్ అవుతుండే. మా అన్న వద్దన్నాడు, అయినా కానీ మా పేరెంట్స్ ఆడ పెట్టారు. దాని తర్వాత డాడీ నాన్న తీయి, ఆయనకి ఫుడ్ ఇష్టం లేదు. యాక్చువల్లీ నేను ఇంకా నా అన్న LKG నుంచి 5th క్లాస్ దాకా నేను ఉండే హాస్టల్లో. ఆయన LKG నుండి 10th క్లాస్ దాకా ఉండే. అయితే ఇప్పుడు దాకా ఏమనలేడు ఫుడ్ గురించి. ఇప్పుడు అన్నది జర ఆయనవి ఇంట్లో ఉండాలంటే డీడీ కాలనీలో వేసి లాస్ట్కి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు జనరలీ ఏ ఇన్స్టిట్యూషన్ అయినా, రెస్పాన్సిబుల్గా ఉన్న ఏ ఇన్స్టిట్యూషన్ అయినా, మన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎవరన్నా అట్లా చనిపోతే ఏ రీజన్ అన్నా కానీ వాళ్ళకు కండోలెన్స్ మీటింగ్ అనేది పెడతారు. నాకు తెలిసి దరిద్రులు అది కూడా చేసేటట్లేదు. హారిబుల్ అసలు. అవును. చిన్న కండోలెన్స్ మీటింగ్ పెడితే ఇట్ విల్ సెండ్ ఎ పాజిటివ్ మెసేజ్. ఇక్కడ వాళ్ళే క్రైమ్ కమిట్ చేసేసి చేతులు దొరుకుకొని మాకు సంబంధం లేదంటున్నారు. అదే ఉన్నది కదా ప్రాబ్లం.
ఎవరు వాళ్ళ కాలేజ్ వాళ్ళ దొంగలు మామూలుగా అక్కడ కాలేజ్లో క్లాసెస్ టెంపరీలీ 1 days 2 days లీవ్ ఇట్లాంటిది ఏమన్నా చేసారా నువ్వా అసలు బికాస్ అన్టాలరబుల్. ఎందుకంటే స్టూడెంట్ ఏంది షాక్ కొట్టి చచ్చిపోవడేంది, అది కూడా కాలేజ్ క్యాంపస్లో. అసలు వినడానికే ఆశ్చర్యంగా ఉంది. అన్న మీరు ఒక అస్యూరెన్స్ ఏమంటుంది మాకు, మీరు అండగా ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం. మీ గురించి ఐఎమ్ ఆల్వేస్ దేర్. వాళ్ళ ఫాదర్ కూడా అన్నారు అక్కడికి వెళ్దామంటే ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. బట్ వీ నీడ్ అ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఇక్కడ ఏంది అని అంటే ఎవడెవడైతే తప్పు చేసిండో వానికి శిక్ష పడాల్సిందే. వాడి పేరేంది వాడు రమేష్ ప్రిన్సిపల్ అంట. వాడి యాటిట్యూడ్ ఏంది అబ్బా, వాడు ఫోన్ చేస్తే వాడు ఎట్లా తెలుసా ఇంకా కాలే అదేదో ప్రొఫెషనల్ అంటే చెప్తున్నా. అదే అంటే ఇట్స్ అ రెగ్యులర్ ప్రాక్టీస్ విచ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ కాలేజ్. ఇంకా అయిపోలేదా ఫార్మాలిటీస్ అన్నట్టుగా ఎంత క్యాజువల్గా చెప్పిండు తెలుసా వాడు. ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ హియరింగ్ దట్. అండ్ ఇదంతా ఏంటంటే ఇప్పుడు మీరు మీ కాలేజెస్లో కూడా చూస్తే ఎవరైనా వస్తే ముందు లేడీస్ని నిలబెడతారు. ఎందుకు అని అంటే అక్కడే మన ఆల్టర్కేషన్ లాంటిది అయిందనుకో, అమ్మాయిలతో ఇట్లా చేశారు అట్లా చేశారని కేసులు పెట్టిపోయినాకే. దిస్ ఈజ్ అ స్ట్రాటజీ. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. దానికి అగేన్స్ట్గానే వాయిస్ రేజ్ చేస్తున్నాం అనమాట. మేము వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ పీపుల్. ప్రతి లాస్ట్ మినిట్ వరకు కూడా ఫైట్ చేస్తాం, సావనికి కూడా రెడీ. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే పేరెంట్స్ who will see this entire episode which is happening will understand the situation in these colleges. నేను ఎందుకు ఇందాక స్ట్రెస్ చేసి చెప్పిందంటే జనరల్లీ కండోలెన్స్ మీటింగ్స్ పెట్టాలి. వాడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయ్యో మన కాలేజ్లో పిల్లాడు ఇట్లా అయిపోయిండు, వాడు తప్పు చేయలేడు అనుకో, క్యాంపస్లో ఉన్న అన్ని కెమెరాస్ ఆడబెట్టి మేడం మీ అబ్బాయి మా దగ్గరకు వచ్చిండు, వాళ్ళ అమ్మ మిస్ అయ్యిండు మా వాడు అని చెప్పినప్పుడే ఎక్కడ పోయిండో వెతకాలని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ తీసుకుంటారు కదా. వెతకడం చేయడం అదంతా ఏం లేదు. చనిపోయిండు వచ్చి బాడీ తీసుకొని పోండి అని పోలీసులు ఫోన్ చేసిన 15 నిమిషాలకు వాడు ఫోన్ చేసిండంటే కాలేజ్లో అసలు ఏడే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాయి. కండోలెన్స్ మీటింగ్లు పెట్టాల్సిన కాలేజీలో పోలీసు వాళ్ళతోని ప్రొటెక్షన్ పెట్టుకుంటున్నారంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్? దట్ ఈస్ రియల్లీ హారిబుల్. కాలేజ్ పేరు చూసుకుంటారు అంతే, దానికి మించి ఏం చూస్తారు. ఇప్పుడు ఒక నమ్మకం అనేది లేదు. నారాయణ చైతన్య కాలేజ్లోకి వెళ్తే ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఆడ మీకు వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు, టాయిలెట్స్ గురించి ఫైట్ చేస్తే దానివల్ల కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. పొద్దుటి నుండి సాయంత్రం వరకు బ్రేక్ లేకుండా కూర్చొని గ్రౌండ్స్ అనేది ఉండాలనేది ఒక పర్పస్తోనే. ఇప్పుడు నార్మల్ ఒక మనిషి ఒక చోట గంట కూర్చున్నాడు అనుకో, వాడికి లేచి బయట పోయి తిరిగి ఫ్రెష్ ఎయిర్ తీసుకొని రావడానికి ఒక బ్రేక్ అనేది ఉండాలి. అది కూడా ఉండలేదు కదా మరి. ఎస్, దట్స్ రియల్లీ రాంగ్. ఈ హారిబుల్ యాటిట్యూడే చాలా దిస్ ఇస్ డేంజరస్ ఫర్ అవర్ కెరియర్. ఎంత బాధ ఉంటుందో తెలుసా అసలు. ఒక పేరెంట్ 10-15 years పిల్లాడు వాడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈరోజు లేడు అని అంటే ఇట్స్ రియలీ హారిబుల్. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ గైస్ టు వరీ. వీఆర్ దేర్, వీ విల్ డెఫినెట్లీ ఫైట్ ఇట్ ద ఎండ్. దానికి ఆలోచించాల్సిన సెకండ్ థాట్ ఏం లేదు. నేనైతే మీతో ఉన్నాను, వరీ అయ్యేది ఏం లేదు. మీరు ఖచ్చితంగా ఫైట్ చేస్తే మీరు చేసినా చేయకుండా ఐ విల్ బి దేర్ ఫైటింగ్ ఫర్ యూ పీపుల్. బట్ వాట్ ఈస్ ద థింగ్ విచ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ యువర్ ఫ్రెండ్? చెప్పాలంటే మాకు జస్టిస్ కావాలి. ఆయన ప్రిన్సిపల్ అంటే అట్లా ఉన్నారు కదా, తను చాలా అట్లా కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఆయనకు ఇంకా అయిపోలేదు అవన్నీ అంటే మస్తు దారుణం అది. ఆయనకి ఫస్ట్ అయితే కఠినంగా శిక్షించాలన్న చెప్పాలంటే. తనకి ఇంకా ఏం చెప్పాలో హ్యుమానిటీ లేదు చెప్పాలంటే వీళ్ళకి. ఫస్ట్ థింగ్ మాకు జస్టిస్ కావాలి, దానికి మించి ఇంకేం. ఇంకా వేరే కాలేజెస్ అయితే ఏవైతే ఉన్నాయో ఇలా చేసాం అనుకుంటున్నారో వాళ్ళ అక్కడనే ఆగిపోవాలి. వాళ్ళు ఇంకో మెట్టేయకుండా వాళ్ళని అక్కడనే ఆపేస్తే మన సొసైటీ అనేది ఇంకా బాగుపడుతుంది. ఎవడైతే మెయిన్ క్యాండిడేట్ ఉన్నాడో వాడు వస్తే సిచ్యువేషన్ వేరే ఉంటుంది కదా. పోలీసులు అసలు వాడిని అరెస్ట్ చేయాలి. ఆ ప్రిన్సిపల్ని పార్టీకి రిమాండ్ తీసుకొని వాని మీద కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలి. అదే అంటున్నా కదా, హారిబుల్ అసలు ఇది మరీ దారుణంగా ఉంది అసలు. అసలు ఎలా చనిపోయిందో అది కూడా అర్థం అవ్వట్లేదు కదండి. అదే పెద్ద బాధ. ఇప్పుడు వాళ్ళు షాక్ కొట్టింది అంటున్నారు. అబ్బాయి బయటికి తెలియదు, బయటికి వెళ్ళిండా, లోపలికి వచ్చిండా, లేకపోతే వాడు బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నప్పుడు వీడోవడాన్ని ఏమన్నా లాగిండా, అసలు ఏం లేదు అసలు. ఆ ప్రిన్సిపల్ ఇందాక ఫోన్ చేసినప్పుడు వాడు ఎట్లా మాట్లాడుతుందంటే వాళ్ళు వచ్చి ఫోన్ కలిపారు కదా, ఇంకా అవ్వలేదా
ఇప్పుడు మామూలుగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా కాలేజ్లో జరిగి ఎవరైనా తోటి విద్యార్థులు చనిపోతే ఒక కండోలెన్స్ మీటింగో అట్లాంటిదైనా పెడతారు. వీళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకునే స్థాయికి దిగజారిపోయారు. అదే అది ఎంత హారిబుల్ అసలు. మనతో పాటు ఉన్నాడు ఒకటి చనిపోయిండ్రా బాబు, వాని కోసం కనీసం ఒక కండోలెన్స్ మీటింగ్ అయినా పెట్టుకుందాం, ఇవాళ క్లాసెస్ లేవు వదిలేయండి, ఏమీ లేదు. డూ ఆర్ డై అంతే. మొత్తం ఇక్కడ అక్కడ ఒకటే కదా. అక్కడ గురువు ఉంటే ఇక్కడ శిష్యుడు ఉన్నాడు. పేరుకేమో గురువు శిష్యులు అంటే తంతా గింత అని చెప్పేసి మేము చెప్పు తీసుకొని కొడతాను మాట్లాడతాడు. ఈయన కూడా తోటి విద్యార్థులు మావాడు ఒకటి చనిపోయిండు అన్న బాధన్న వాళ్ళకు ఉంటుంది కదా. పుట్టినప్పుడు రెండో అని నేను బాబా బాబా అనిపించారు. నా కొడుకు మా బండి మీద ఏదో జరిగింది, వీళ్ళు బయటికి సరిగ్గా చెప్పట్లేదు. ఎందుకంటే టైమ్ ఆఫ్ డెత్ చాలా ఎర్లీగానే జరిగింది. అబ్బాయికి మొత్తం ఈరోజు ఉస్మానియా హాస్పిటల్కి రావడం జరిగింది. ఒక స్టూడెంట్ ముక్కు పచ్చలారని ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎట్లా చచ్చిపోయిండో తెలీదు. వాళ్ళ మదర్ నిన్న వెళ్ళింది, అరే నా కొడుకు కనిపిస్తలేడు, ఏమైంది అని కాలేజ్ వాళ్ళని అడిగితే చెప్తలేరు. లాస్ట్కి మిస్సింగ్ కంప్లైంట్ ఫస్ట్ రిజిస్టర్ చేశారు. నైటు 12 గంటలకు ఇంటికి పోయిన తర్వాత ఆ తల్లి తండ్రి ఆవేదనతో వెతికి ఇంటికి పోయిన తర్వాత అప్పుడు మీ అబ్బాయి చచ్చిపోయిండని ఫస్ట్ పోలీసులు ఫోన్ చేశారు, తర్వాత కాలేజ్ వాళ్ళు ఫోన్ చేశారు. నారాయణ చైతన్య కాలేజ్లలో పిల్లల పరిస్థితి ఇది. ఒకానొక సందర్భంలో మన తోటి విద్యార్థి చచ్చిపోయిందంటే కండోలెన్స్ మీటింగ్లు పెట్టే కాడికేంచి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకునే కాడికి వ్యవస్థ దిగజారిపోయింది. ఈరోజు నేను సూటిగా ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక సవాల్ విసురుతున్నాను. మీకు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే మీ మినిస్ట్రీలకేంచి నారాయణ అనే ఒక చెత్త మనిషిని పీకి అవతల పాడేయండి. మీ ప్రభుత్వం మీద నిజంగా నమ్మకం వస్తుంది. ఎంతోమంది విద్యార్థులు చచ్చిపోతుర్రు. ఈరోజు ఆ విద్యార్థి డెడ్ బాడీ చూస్తే పురుగులు పట్టేసి ఉన్నాయి. అది చెప్పడానికి వర్ణించడానికి నాకే గలీజ్గా అనిపిస్తుంది. అది ఏదో నిన్న నైట్ జరిగి ఈరోజు మార్నింగ్ జరిగితే అట్లాంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక పెద్ద విషయం జరిగింది. అది 24 hours పైననే ఆ అబ్బాయి చనిపోయినట్టుగా మాకు అనిపిస్తుంది. సో మన పిల్లల్ని బాధ్యత తీసుకునే చోట్ల వేస్తే వాళ్ళు ఫ్లరిష్ అవుతారు. టీచరే బాధ్యత తీసుకోడు, చేతులు దులుపుకుంటామని చూసే కాలేజ్ల జోలికి వెళ్తే ఇదే పరిస్థితి.
తల్లిదండ్రులు ఏడుస్తుంటే వాళ్ళు మొత్తం మాకు డబ్బు కూడా అవసరం లేదు తీసుకోరా అని ముఖం మీద కొట్టిర్రు. వాడు ఎవడో అక్కడ కాలేజ్ నుండి వచ్చిండు, ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తే వాడు వీళ్ళిద్దరిని రెక్కీకి పంపించి ఇంకా అయిపోలేదా, అంత క్యాజువల్గా మాట్లాడుతున్నారండి. ఈ వ్యవస్థ మారాలి, ఈ పరిస్థితి మారాలనే మా పోరాటం. తల్లిదండ్రులందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటి అంటే, చూడండి పిల్లలు ఇట్లా చనిపోతున్నారు, వాళ్ళ దగ్గర డబ్బు చాలా ఉంది, మీ దగ్గర కూడా డబ్బు చాలా ఉండొచ్చు, ప్రాణం పోతే మాత్రం తిరిగి రాదు. ప్లీజ్ కొంచెం ఆలోచించండి. జై యువజన, జై హింద్.